హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. వీడియో చూసే ముందు ఒక మాట చెప్తాను. నేచర్ ఈస్ నాట్ ఏ ప్లేస్ టు విజిట్, ఇట్ ఈస్ అవర్ హోమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది శేషాచలం అడవిలో డీప్ ఫారెస్ట్. ఈరోజు మనం ఈ అడవిలో వాటర్ ఫాల్స్కి వెళ్ళే సాహసయాత్ర గురించే. ఈ ప్లేస్ నిజంగా ఒక మరో అద్భుత ప్రపంచం. ఈ ఫారెస్ట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకుని రావాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫారెస్ట్లో 40కి పైగా ఏనుగులు ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాతో చెప్పారు. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే దయచేసి మీతో ప్లాస్టిక్ బాటిల్స్ మరియు ఆల్కహాల్ లాంటివి తీసుకురాకండి. చాలామంది ఇక్కడ మందు బాటిల్స్ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఇంకొంతమంది సిగరెట్ తాగేసి పడేస్తున్నారు. దానివల్ల ఫారెస్ట్ మొత్తం మంటలతో కాలిపోతుంది. ఈ విజువల్స్ మీకు చూపిస్తాను. ఈ శేషాచలం ఫారెస్ట్లో దాదాపు 100కి పైగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం ఒకటి చూడబోతున్నాం. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. చేతులు కాళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ అంతా ఎలా తగలపడిపోయిందో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు కావాలనే అడవికి చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో దారులు ఏర్పరచడానికి. ఇక్కడ చాలా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అలానే చాలా జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. ఇలా అడవిని కాలిస్తే ఆ జంతువులు వాటి జీవనాన్ని కోల్పోతాయి. అది మహాపాపం. దయచేసి ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోండి. అడవికి హాని చేయకండి దయచేసి. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి.
సుమారు 2 గంటలు ఈ కొండల మధ్య సాహస యాత్ర చేసిన తర్వాత మేము ఈ అద్భుతమైన మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ ఎవరూ లేరు, మేము తప్ప. చాలా ప్రశాంతంగా ఉంది. ఎలుగుబంట్లు ఉన్నాయని ఇక్కడ గుహలు చూశాక మాకు అర్థమైంది. కాస్త భయంగా కూడా ఉంది. ఎక్సలెంట్ అయినా మన పనికొస్తుంది ఇది. ఇప్పుడు చెప్పు, గుజరాత్ వాటర్ ఫాల్స్ వర్తబులా కదా? పట్టుకోదు. మేము పూరీలు, చికెన్ మా వెంట తెచ్చుకున్నాం. చాలాసేపు ఇక్కడ వాటర్ ఫాల్స్ కింద తడిచాక ఫుల్ ఆకలి వేసింది. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ నేచర్ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వలేదు. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ఉన్న గుహలు. ఈ గుహలు చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇవి చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మరో అందమైన ప్రపంచం ఇది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్. ఇవి జారుడు స్వభావం కలిగి ఉన్నాయి. ఎక్కువ పాచి ఉండడం వల్ల చాలా జారుతుంది. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది. పైన వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా, ఆ వాటర్ అనేవి ఇంకో గుంతలోకి వెళ్తుంది అన్నమాట. అది ఇంకో ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది. కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవో. చాలా పెద్ద పెద్ద కొండలు ఇవి. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 5 అయ్యింది. మేము ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అక్కడక్కడ మేము ఫుడ్ తిని ఇంటికి వెళ్ళేసరికి 7 అయ్యింది. చాలా అద్భుతంగా సాగింది ఫ్రెండ్స్ మా సాహస యాత్ర. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.